హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. గ్రీన్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ తో ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా రెడీ చేసుకోవాల్సినవి: కరివేపాకు, అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి, పుదీనా, పచ్చిమిరపకాయలు. వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ చికెన్ కర్రీకి మిర్చి పౌడర్ వేసుకోము, ఓన్లీ పచ్చిమిర్చి కారమే వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఒక ఫుల్ నిమ్మకాయను వేసుకొని బాగా కలపాలి. తర్వాత 1 గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవగానే చికెన్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత కరివేపాకు, పసుపు వేసుకోవాలి. ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. ఈ గ్రీన్ చికెన్ కర్రీకి రోటీ, చపాతీ, బిర్యానీ, వైట్ రైస్ ఇలా అన్నింటికి సూపర్. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయినట్లే. ఈ గ్రీన్ చికెన్ ని ఫ్రై చేసుకోవాలనుకుంటే హై ఫ్లేమ్ లో ఇంకొంచెం సేపు ఉంచితే ఫ్రై అయిపోతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.